నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏమిటంటే ఫ్రెండ్స్, మనకు ఎలక్షన్స్ అయితే దగ్గర పడుతున్నాయన్నమాట. అదేవిధంగా మనకు ఏప్రిల్ 1న అయితే వృద్ధాప్య పెన్షన్ అయితే ఇవ్వాల్సి ఉందన్నమాట. అయితే దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఏమని నిర్ణయం తీసుకుందంటే వాలంటీర్ ద్వారా వృద్ధాప్య పెన్షన్ అనేది పంపిణీ చేయవద్దు అని అయితే ఎన్నికల కమిషన్ అయితే చెప్పడం జరిగిందనమాట. సో అసలు ఎందుకు ఎన్నికల కమిషన్ అనేది ఇలా చెప్పింది, ఏప్రిల్ 1న వృద్ధాప్య పెన్షన్ అనేది ఎవరు పంపిణీ చేయడం జరుగుతుంది అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాది రిక్వెస్ట్ అండి, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకు ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 1న అయితే వృద్ధాప్య పెన్షన్ అయితే పంపిణీ చేయవలసి ఉందన్నమాట. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా. సో ఈ వృద్ధాప్య పెన్షన్ అనేది వాలంటీర్ ద్వారా పంపిణీ చేసినట్లయితే వాళ్ళు ఓటర్లను మభ్యపెట్టి వాళ్ళ ద్వారా అధికార పార్టీ వాళ్ళకి ఓట్లు పడేలాగా చేస్తారు అనే ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ అయితే ఈ నిర్ణయం అయితే తీసుకుంది. అంతేకాకుండా దీనికి సంబంధించి కూడా నిన్న మొన్న హైకోర్టులోనైతే కేసు వేయడం జరిగిందనమాట. వృద్ధాప్య పెన్షన్ అనేది వీళ్ళు పంపిణీ చేయకుండా ఉండాలని హైకోర్టు అయితే చెప్పడం జరిగిందనమాట. హైకోర్టు చెప్పిన దాని ప్రకారం ఎలక్షన్ కమిషన్ అయితే నిర్ణయం అయితే తీసుకుందనమాట. అయితే వృద్ధాప్య పెన్షన్ అనేది ఎప్పుడు పంపిణీ చేస్తారంటే మనకు ఏప్రిల్ 1న పంపిణీ చేయాలన్నమాట. ఏప్రిల్ 2 నుంచి మనకు వృద్ధాప్య పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుందనమాట. అయితే ఈ వృద్ధాప్య పెన్షన్ ఎవరు పంపిణీ చేస్తారంటే హైకోర్టు ఏమని చెప్పిందంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉంటే అవి చూసుకొని వాళ్ళ ద్వారా ఈ వృద్ధాప్య పెన్షన్ అనేది పంపిణీ చేయమని హైకోర్టు అయితే చెప్పడం జరిగిందనమాట. చూద్దాము, మనకు రేపు సచివాలయం ఎంప్లాయీస్ వచ్చి మనకు వృద్ధాప్య పెన్షన్ ఇస్తారో లేదంటే ఇంకా ఎవరినైనా తీసుకొని వృద్ధాప్య పెన్షన్ అనేది పంపిణీ చేస్తారో, లేదంటే పాతకాలపు పద్ధతి ఉంది కదా ఆ పద్ధతి ప్రకారం అయితే వృద్ధాప్య పెన్షన్ అనేది పంపిణీ చేస్తారో చూద్దాం అనమాట. రేపటి వరకు వెయిట్ చేద్దాము. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.